ఓం నమః శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః ఓం వజ్రణకాయ విద్మహే తీక్ష్ణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 16/5/2024 నుండి 31/5/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మనకు వైశాఖ మాసం అనగానే పండగలకు కొదవలేనటువంటి మాసము కనుక అన్నవరంలో సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణము, స్వామివారిని స్మరించడం, ధ్యానించడం, వీలైతే ఇంట్లో మనం సంవత్సరానికి ఒక్కసారైనా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే మనకు వాసవి మాత అమ్మవారి యొక్క జయంతి, అమ్మను స్మరిస్తే అన్నీ మనకు ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. అలాగనే మాసానాం వైశాఖ మాసం అంటారు. వైశాఖ మాస పూర్ణిమ తిథి యందున అరుణాచల స్వామివారి యొక్క గిరి పర్వత ప్రదక్షిణ చేసినట్లయితే సర్వము శుభప్రదమే అని చెప్పి గమనించాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు శుక్రుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో కుజరాహుల సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 12 సంవత్సరముల తర్వాత శుక్ర భగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యానగా 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, సప్తమ స్థానంలో 12 సంవత్సరాల తర్వాత శుక్ర భగవానుడు తన స్వగృహంలో గురువుతో కలిపి సంచారం చేయడము, ఎలాంటి విధులను పాటించాలో, ఎలాంటి యోగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవడం జరుగుతుంది. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేసి విషయ పరిజ్ఞానం తెలుసుకుందాం. ఏ అక్షరాలు అన్నట్లయితే తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. అలాగా వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వ్యవసాయ కార్యక్రమాల్లో, వ్యాపార రంగాల్లో, ప్రభుత్వ రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా అనేక రకాలమైన ఇబ్బందులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త పనులు కానీ పాత పనులు కానీ చేసే విషయంలో 1కి 100 సార్లు ఆలోచించి అది నిజం, ధర్మం, సత్యం, అదృష్టం, ఆనందం అవుతుందన్నప్పుడు మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. లేకపోతే కొంతకాలం ఎదురు చూసినా ఇబ్బంది లేదని చెప్పి గమనించాలి. కనుక మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పునంతా నీటిలో కలిపి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క అభిషేకం చేసుకుంటున్నట్లయితే అనుకూలం లేనటువంటి కాలము మీకు అనుకూలించే పరిస్థితి వస్తుందని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో కుజరాహుల సంచార స్థితి నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రికా సంతాన యోగము. 6వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి విదేశాలకు వెళ్ళాలని, నూతన వస్తువులు కొనగాలని, కారు బంగ్లా విల్లాల్లో క్రయ విక్రయ యోగదాయకం. 7వ స్థానంలో రవి సంచార స్థితి, సప్తమంలోని గురు సంచార స్థితి. 20వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు తన సొంత గృహానికి 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిపి ప్రయాణం చేయడం అనేది
యోగదాయకం. ప్రధానంగా ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండగలగాలి. పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారు అవగాహనతో ఉండగలగాలి. లేకపోతే పచ్చడి వ్యాపారంలో, పచ్చడి కుటుంబంలో, పచ్చడి ప్రేమలో అనేక రకాల విభేదాలు రావడం, పచ్చగడ్డి వేసిన బగ్గుమనిపోవడం, అనేక రకాల దూరం అవడం, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ప్రమాదాలు, అనేక రకాలమైన సమస్యలు పొంచి ఉంటున్నాయి. కారణం ఏమిటయ్యా అనగా అంటే సప్తమ స్థానంలో రవి చేత గురు భగవానుడు, శుక్ర భగవానుడు సంయోగం చెందడం వలన బలం నిర్వీర్యమైపోయి కాలంకు అనుకూలించదు. ఇలాంటి కాల సమయంలోనే ఓపికగా, పట్టుదలగా, ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా పట్టించుకోకుండా మీరు ప్రయాణం చేయగలిగితే రాబోయే కాలం మీ యుగమే అని చెప్పి గమనించాలి.